హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి. కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు. అందరూ కొత్త సంవత్సరంలో ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలి అని అనుకుంటే నేనైతే ఒక మంచి విషయం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అదేంటనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లోనూ ఎవరికి మంచి చెప్పినా అది అర్థమవదు. కానీ మనం వాళ్ళని బట్టైనా నేర్చుకోవాలనేది ఒక విషయం ఉంది నా దగ్గర. అది నేను ఏమి నేర్చుకున్నానో మనుషులను బట్టి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనకి 25లో చెప్తాను ఆ విషయం. ఇప్పుడు 24 కదా, ఇంకానే ఒక్క రోజు గడిచిపోతే అయిపోతుంది. ఆ రోజు చెప్తాను ఆ విషయం, ఆ వ్లాగ్లో చెప్తాను ఆ విషయం ఏంటనేది. ఈరోజు ఉదయమే లేచిన తర్వాత మీకు తెలుసు కదా, మొహాలు అవి కడిగేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ తుడుచుకుని వచ్చేయాలండి. కానీ ఎంత పొడుగు ఎంత ఉందో చూసారా? ఇవన్నీ చేయడానికి నాకు కరెక్ట్గా 1 అవర్ పడుతుందండి. లోన గదులు అవన్నీ ఇంకా మీకు చూపించట్లేదు, మరి లెంత్ ఎక్కువైపోతుందని. కానీ నేను లోపల గదులు అన్నీ, వంటగదులు అన్నీ తుడిసి హాల్ ఒకటే చూపిస్తున్నాను మీకు. అప్పటికే లేట్ అయిపోతుంది. బయట అరుగును ఇవన్నీ చేయడానికి ఒక గంటన్నర పడుతుందండి. బయట చిమ్మడం, ముగ్గులు పెట్టడం అన్నీని. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంతే కదండి, పనులు ఒకటి వస్తూనే ఉంటాయి. అందులో మేడది ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. మనకి మేడది ఏమీ లేదు, సొంతంగా నేనే చెయ్యాలి కాబట్టి అన్నీ చేసుకొచ్చేటప్పటికి టైం అనేది లేట్ అయిపోతుంది. నేను ఓన్లీ పుట్నాల చట్నీ చేశానండి, ఇడ్లీ వేసాను. ఓన్లీ చిన్నోడికి నాకైనా 2 రేకులు వేసాను. వాడి తినిపించిన తర్వాత నేను చూసారా చట్నీ వేసుకోవట్లేదు, పోసుకుంటున్నాను. అలా అయితే చక్కగా తిన్నట్టు అనిపిస్తుంది. కొంచెం కారం తక్కువ వేసుకుంటేనే, కొద్ది కారం ఎక్కువైతే తక్కువ తినాలని అనిపిస్తుంది. తర్వాత ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చారండి, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం ఏమనుకోవద్దు. పనులు అవి జరుగుతున్నాయి ఇంటి చుట్టూ అందరూ ఇళ్ళల్లోనూ. తర్వాత బీట్రూట్, క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉంది. బంగాళదుంపలు కూడా కొత్త దుంపలండి, అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. బీరకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. కొంచెం టమాటాలే, బీరకాయలు వేయడం వల్ల కొద్దిగా అక్కడక్కడ ఒక్కొక్కటి నలిగిపోయింది. కానీ తర్వాత పచ్చిమిరకాయలు ఏంటోనండి ముగ్గిపోతున్నాయి, ఎంత ముచ్చుకులు తీసినా. ఇవి పాతవి చాందుంపలు ఉన్నాయి, నిమ్మకాయలును. అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న వాటిల్లో బీరకాయలు వండేద్దామని అనుకుంటున్నాను, పాలు పోసి ఇగురు. లేదంటే అవి అయితే కొంచెం మరుసటి రోజుకి మెత్తబడినట్టు అట్లా అయిపోతాయి కదా. ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం తెచ్చిన వెంటనే వండేసుకున్నాం అనుకోండి, కూర చక్కగా ఆ ఫీల్ తెలుస్తుందండి. ఫ్రెష్నెస్ ఆ ఫీలు తెలుస్తుంది. మంచి లేత కాయలండి, చాలా లేతగా ఉన్నాయి. నేనైతే 2 వైపులు చేదు చూస్తానండి. అలా చేదు చూస్తేనే నాకు అవి ఏంటంటే, లేకపోతే ఒక కాయ చేదు వచ్చినా కూర అంతా చేదు వచ్చేసి అన్నీ వేస్ట్ అయిపోతాయండి. నూనె, బీరకాయలు అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓన్లీ అలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓన్లీ పోతే ఒక బీరకాయతోనే పోద్ది కదా, ఉన్నాయి కారాలు, ఉప్పులు, నూనెలు అన్నీ వేస్ట్ చేయడం ఎందుకండి, నాకు అలా ఇష్టం లేదు. అందుకే ప్రతి కాయ చేదు అనేది చూసుకుంటాను నేను. చేదు చూసేసిన తర్వాత బీరకాయలు చక్కగా చెక్కేసానండి. తర్వాత ఏమో వాటర్లో వేసాను, ఉల్లిపాయ కోసేసుకుంటున్నాను. చక్కగా ఈ ఉల్లిపాయలు అనేది పొయ్యి మీద వేసామనుకోండి, కొంచెం పసుపు, ఉప్పు వేసి అవి వేగుతూ ఉంటే ఈ లోపల బీరకాయలు కట్ చేసేసుకోవచ్చు. ఇలా 1 by 1 పనులు అయిపోతాయి కదా అని, ఆ పని అలా అయిపోతుంది, ఈ పని ఇలా అయిపోతుందని చక్కగా నేను అన్ని పొయ్యి దగ్గరే పెట్టేసుకున్నాను. ఆ వాటర్లో కాయలు తీసుకుని చక్కగా కట్ చేసుకున్నాం అనుకో, మనకి అక్కడ ఉల్లిపాయలు అయిపోతాయి, ఇక్కడ బీరకాయలు అయిపోతాయి. ఈ 2 పనులు అయిపోతాయి. చంటి పిల్లడు ఉన్నాడు కదండి, వాడిని మేనేజ్ చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. చాలా టైం పట్టేస్తుంది. భోజనం చేసేటప్పటికే 1:30, 2 అయిపోతుంది. ఎంత టైం పట్టేస్తుంది అనమాట. చక్కగా ఉల్లిపాయలు వేపేసుకుంటున్నానండి. బీరకాయలు కూడా బాగా కోసాను చిన్న చిన్న ముక్కలు. చక్కగా మనకి పనులన్నీ 1 by 1 అయిపోతాయండి. అది చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. మనకి టైం లేదు, బేగా అయిపోవాలి ఇలాంటివి అన్నప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను.
ఏంటో అండి ఒక పొయ్యి అస్సలు మంట రావట్లేదు. ఒక పొయ్యి మీదే చేయవలసి వస్తుంది ఒకటిని. పొయ్యి ఏదో చూపించాలి పని చేస్తుందో లేదో. చక్కగా బీరకాయలు వేసాను, కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసాను. చక్కగా బీరకాయ అనేది తొందరగా ఉడికిపోయిందండి. ఒక అరసళ్ళు పాలు పోసాను, అంటే ఒక 100 గ్రాములు, మీ లెక్కలో చెప్పాలంటే ఒక టీ గ్లాసుడు పాలు పోసానండి. చక్కగా ఇందులో ఎటువంటి మసాలా ఏమీ వేయలేదు, ఓన్లీ ఉప్పు కారం పాలు పోసాను. కమ్మగా ఉందండి. తర్వాత చక్కగా భోజనాలన్నీ మధ్యాహ్నం అయిన తర్వాత చక్కగా నేనైతే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. ఇడ్లీ వేసాను కదా, గిన్నెలు ఎక్కువ ఉంటాయి. చట్నీలు ఇడ్లీలు ఇవన్నీ అంటే చాలా టైం పట్టేస్తాయి. ఈరోజు మీకు చెప్పడం మర్చిపోయాను, మా కోళ్ళు ఒక హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుందండి. తను ఎప్పుడూ చేసుకుంటుందంట. దానివల్ల తన తల అంత ఒత్తిగా పొడవుగా చాలా బాగుంటుందండి. పొడవుగానే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని తను నాకు వీడియో తీసి పంపించింది. మన ఛానల్లో పెట్టండి అత్తయ్య గారు అని. మీకు నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను ఆ హెయిర్ ప్యాక్ అనేది, మన హెయిర్ ఆయిల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో. ప్యాక్ కదండి, ఆయిల్ హెయిర్కి. చక్కగా ఆయిల్ కొంచెం పొయ్యి మీద పెట్టి గోరువెచ్చ చేసుకుని మనం హెయిర్కి పెట్టుకుంటే మసాజ్ చేసుకుంటూ హెయిర్ అనేది తెల్ల జుట్టు రాదంటండి, చక్కగా పొడవుగా వెదుగుతుందంట. ఒకవేళ ఊడుతుంది అనుకునే వాళ్ళకి ఊడకుండా ఉంటుందంటండి. చూసారు కదా, బట్టలు మడతడుతుంటే అడ్లు వచ్చేసి మధ్యలో అలా చేస్తున్నాడు. చూసారు కదా, తన హెయిర్ అంటే ఇలానే ఉంటుంది. తన ఆ ఆయిల్ రెడీ చేసుకుని వాడడం వల్లే జుట్టు అనేది అలా ఉందంటండి. 3 బాటిల్స్ ఆయిల్ తీసుకుందండి. ఇంచుమించు 3 బాటిళ్ళు కలిపి ఒక 75 ml ఉంటుందండి. దీనికి ఒక 60 మందార పూలు తీసుకుందండి. ఒక పెద్ద గుప్పుడు కరివేపాకు తీసుకుంది. పెద్ద సైజు ఒక 4 ఉసిరికాయలు తీసుకుంది. ఒక 50 గ్రాములు మెంతులు తీసుకుందండి. ఒక 50 గ్రాములు మెంతులు తీసుకుంది. కోళ్ళు కోస్తున్నాయి ఏమనుకోకండి. చక్కగా ఈ 3 డబ్బాలు ఇందులోని వరుసగా పిండేసుకుంటే మనకి నూనె అనేది వేడెక్కిన తర్వాత మనం 1 by 1 అన్నీ వేపడానికైతే ఒక మ్యాక్సిమం దగ్గర కోళ్ళు ఉన్నాయండి. దానివల్ల కోళ్ళు అరుపులు డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు. చక్కగా ఇలా 3 బాటిల్స్ ఒక బాండీలో వేసుకోవాలండి. మంచి బాండీ ఉండాలి. మనం కూరలు అవి వండుకునేది తీసుకోకూడదు. కొత్తది కానీ లేకపోతే ఏదైనా స్వీట్లు గట్టా చేస్తాం కదా, అటువంటి బాండీ తీసుకోండి. అదైతే మనకి కారము కట్ట ఏమి ఉండదు కాబట్టి నూనె అనేది ఏమీ మనకి రియాక్షన్ అనేది ఉండదు, బాగుంటుంది. నూనె మరిగిన తర్వాత కొంచెం వెచ్చబడిన తర్వాత మొత్తం ఉసిరికాయలు మెంతులు కరివేపాకు చక్కగా మందారాలు వేసిందండి. ఇవన్నీ మరిగి నల్లగా అయిపోవాలండి అన్నీని. అలా నల్లగా అవుతే మనకు నూనె చక్కగా అన్నీ దిగిపోయినట్లు లెక్క అనమాట అండి. ఇప్పుడు అన్నీ మరిగిపోయినాయి కదండి. ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వడకట్టుకోవాలి. 2 రోజుల వరకు ఈ సీక్రెట్ నాకు తెలియదండి. తన జుట్టు అయితే చాలా బాగుంటుందండి, నల్లగా చక్కగా ఒత్తిగా పొడవుగా ఉంటుంది. అయితే నేను కూడా ఇన్ని రోజులు తనని ఏమీ అడగలేదు జుట్టు కోసం. తనైతే ఎప్పుడు ఇలా రెడీ చేసుకుంటుందంటండి, ఒక బాటిల్లో పోసుకుంటుందంట. అయితే తను ఫస్ట్ చల్లారిన తర్వాత ఒక దాంట్లోకి వడకట్టుకొని తర్వాత వేరే బాటిల్లో పోసుకుంటుందండి ఎప్పుడూను. ఈసారి మనకు ఛానల్ ఉంది కదా, అందులో పెట్టండి అని చెప్పింది. సరే అయితే పంపించు, పెడతానని చెప్పాను. ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ. ఇందులోనూ మెంతులు ఇంట్లో ఉంటాయి, మనకి మందార పూలు చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, ఆ కరివేపాకు చెట్లు ఉంటాయి. ఇందులో కొనవలసింది ఏమీ లేదు, కాకపోతే ఉసిరికాయలు ఒకటే కొనుక్కోవాలి. అవి కూడా పెద్ద ఏమీ లేదు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెడితే ఒక 4-5 కాయలు వస్తాయి. చక్కగా చల్లారిన తర్వాత వడకపెట్టుకుందండి. మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మీకు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఇలా అయితే క్లిక్గా 2 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయే ఈజీ రెసిపీస్ ఉంటాయండి. ఛానల్లోకి వెళ్ళండి. అయితే తను ఏం చేసిందంటే ఒక గాజు బాటిల్లో పోసుకుంటే బాగుండు, కానీ తను ఒక ప్లాస్టిక్ బాటిల్లో పోసింది. నేను చెప్తానండి తనకు ఒక గాజు బాటిల్లో పోయమని. చూసారు కదా, తన జుట్టు ఇలా ఉంటుందండి, ఒత్తుగా నల్లగానే.
మీకు ఎవరికైనా యూజ్ అవుద్దనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇదేం మనం పెట్టుబడి పెట్టి కొనేయాల్సిన అవసరం లేదు. కనీసం బాయ్ అండి.